జనసేన గాజు గ్లాస్ గుర్తు వ్యవహారంపై హైకోర్టులో విచారణ జరిగింది. గాజు గ్లాస్ గుర్తును స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించకుండా జనసేన పార్టీకి రిజర్వ్ చేయాలని కోరుతూ టీడీపీ నేత వర్ల రామయ్య వేసిన పిటిషన్పై హైకోర్టులో వాదనలు జరిగాయి. గుర్తుల కేటాయింపు ప్రక్రియ ఏ దశలో ఉందో కనుక్కొని సాయంత్రం 4 గంటలకు కోర్టుకు చెప్పాలని ఎలక్షన్ కమిషన్ను హైకోర్టు ఆదేశించింది. అలాగే విచారణ 4 గంటలకు వాయిదా వేసింది. అటు విచారణ సందర్భంగా ఇరు పక్షాలు వాదనలు వినిపించాయి. ఈ దశలో ఉత్తర్వులు ఇవ్వడం ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవడమేనని, ఎలాంటి ఆదేశాలు జారీ చేయవద్దని ఈసీ తరపున న్యాయవాది వాదన వినిపించారు. అటు నిన్న ఇచ్చిన వినతిని పరిగణలోకి తీసుకుని తగిన ఉత్తర్వులు ఇవ్వాలని వర్ల రామయ్య తరపున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ కోరారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. సత్య, గాజు గ్లాస్ గుర్తుపై కూటమి న్యాయ పోరాటానికి దానిలో భాగంగా హైకోర్టు దీనిలో భాగంగా ఈ రోజు హైకోర్టులో గాజు గుర్తుపై స్వతంత్ర అభ్యర్థులకు సత్య చెప్పండి, జనసేన గాజు గ్లాస్ గుర్తు వ్యవహారంపై హైకోర్టులో విచారణ జరిగినట్లుగా తెలుస్తా ఉంది కదా, ఏంటి వివరాలు? గాజు గ్లాస్ గుర్తుపై కూటమి ఇప్పటికే ప్రకటించింది తాము న్యాయ పోరాటం చేస్తామని. దానిలో భాగంగా ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య వేసిన పిటిషన్, ముఖ్యంగా జనసేన పార్టీకి రిజర్వ్ చేయాలని గాజు గ్లాస్ గుర్తును ఆయన ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ సంబంధించి ఈ రోజు వాదనలు జరిగాయి. గుర్తులు కేటాయింపు ప్రక్రియ ఏ దశలో ఉందో కనుక్కుని సాయంత్రం 4 గంటలకు చెప్పాలని కోర్టు ఎలక్షన్ కమిషన్ ను ఆదేశించింది. విచారణ 4 గంటలకు ప్రస్తుతానికైతే వాయిదా వేసింది. ఈ దశలో ఉత్తర్వులు ఇవ్వడం కరెక్ట్ కాదు, ఈ ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవడమే అవుతుందని ఎలక్షన్ కమిషన్ తరపున ఈసీ తరపు న్యాయవాది విన్నవించారు. ఈ నిన్న ఇచ్చిన వినతిని పరిగణలోకి తీసుకుని తగిన ఉత్తర్వులు ఇవ్వాలని రామయ్య అయితే మాత్రం కోరడం జరిగింది. ఎందుకంటే నిన్ననే గాజు గ్లాస్ విషయంలో హైకోర్టు ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఎన్నికల కమిషన్ కూడా ప్రొసీడింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఎంపీ స్థానాలు, ఎమ్మెల్యే స్థానాలు, ఎంపీ స్థానాల్లో ఎక్కడైనా ఎంపీలుగా పోటీ చేస్తుంటే దాని పరిధిలో ఉన్న ఎమ్మెల్యే స్థానాలు అన్నిటికీ కూడా గాజు గ్లాస్ గుర్తు కేవలం జనసేన అభ్యర్థులకు మాత్రమే ఇవ్వడం జరుగుతుందని, అదేవిధంగా ఎమ్మెల్యే స్థానాల్లో ఎవరైనా పోటీ చేస్తే దాని పరిధిలో ఉన్న ఎంపీ స్థానాలకు గాజు గ్లాసు ఇవ్వకుండా నిర్ణయం అయితే ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. దీన్ని సిఇఓ తప్పుగా అర్థం చేసుకుని ఆ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరికీ కూడా గాజు గ్లాస్ గుర్తు కేటాయించడానికి వీల్లేదు, సిఇఓ తప్పుగా అర్థం చేసుకున్నారని వర్ల రామయ్య వెళ్లి ఆయనకు పూర్తి వివరాలను విశదీకరించారు. అయినప్పటికీ కూడా సిఇఓ సమాధాన పడకపోవడంతో మరోసారి న్యాయ పోరాటానికి సిద్ధమని చెప్పి వర్ల రామయ్య పేర్కొనడం జరిగింది. దానిలో భాగంగా ఈ రోజు హైకోర్టులో వాద ప్రతివాదనలు జరిగాయి. అయితే ఈ దశలో ఆదేశాలు ఇవ్వడం ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకుంటాం అవుతుందని ఈసీ తరపు న్యాయవాది పేర్కొనడం జరిగింది. అయితే హైకోర్టు మాత్రం సాయంత్రం 4 గంటల లోపు గుర్తుల కేటాయింపు ప్రక్రియ ఏ దశలో ఉందో కనుక్కొని చెప్పాలని కూడా హైకోర్టు చెప్పడం జరిగింది. దీనిలో భాగంగా సాయంత్రం 4 గంటలకు వాయిదా పడింది. 4 గంటలకు ఈసీ తరపు న్యాయవాది తిరిగి ఈ వివరాలన్నీ కూడా కోర్టుకు సమర్పిస్తారు. తర్వాత కోర్టు దీనిపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ.